కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్ అన్నారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వద్ద మెదక్ చేగుంట రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు వేతనాల పెంపుపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని చెప్పడానికి కార్మికులకు వేతనాల పెంపే నిదర్శనమన్నారు. వేతనాల పెంపు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్, ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మోహన్, మాజీ అధ్యక్షులు సత్యనారాయణ, మాజీ జెడ్పీటీసీ పోతరాజు రమణ, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాజిరెడ్డి, యాదవరావు, జంగరై సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్, మల్లి, శివకుమార్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వెంకటస్వామి గారికి, మా డైనమిక్ ఎమ్మెల్యే యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఇండియా మైనంపల్లి రోహిత్ గారికి, మరి ఏదైతే నిన్న ప్రకటించిన వేతనాలు మరి పారిశుద్ధ కార్మికులు మరి కొట్టుమిట్లాడుతున్న సమయంలో మరి వాళ్ళకు జీతాలు పెంచడం అనేది హర్షణీయం. మరి పెంచినందుకు చిన్నశంకరంపేట మండల పక్షాన వాళ్ళకు నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కార్మికుల కనీస వేతనాలు పెంచిన మన ప్రభుత్వము, ప్రజాప్రభుత్వము, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన యువ ఎమ్మెల్యే రోహితన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందు కార్మికులకు, కర్షకులకు మరియు పేదలకు మంచి మంచి పథకాలు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలో ఒక అగ్రస్థానంలో నిలపడానికి కృషి చేస్తున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.